నారా లోకేష్ గారిని సీఎం సీటు మీద కూర్చోబెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళ్తారు అనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ మీడియానే లీడ్ చేస్తూ ఉంది. కాబట్టి సరే, చంద్రబాబు గారు ఉప ప్రధాని అన్నది ఏదో తను కూడా గౌరవంగా తప్పుకోబోతున్నారు అనే మెసేజ్ జనాల్లోకి పంపించడమే, కాబట్టి దానికంతా పక్కన పెడదాం. ఎందుకంటే అది 100% సాకారమయ్యే అవకాశాలు ఢిల్లీలో కనిపించడం లేదు. సరే, కాసేపు పక్కన పెడితే లోకేష్ గారిని సీఎం సీటుగా కూర్చోబెట్టడం కోసం ఇటు జనసేన, బీజేపీ వీళ్ళు ఓకే చెప్పారు. ఒక మంచి ముహూర్తం చూసి కూర్చోబెడతారు. 26లో కూర్చోబెడతారని కొందరు, లేదు 27 మార్చి వరకు వెయిట్ చేస్తారని కొందరు. మొత్తం మీద అయితే కూర్చోబెడతారని అందరూ అయితే నమ్ముతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన అధ్యక్షుడి రోల్ ఏంటి, జనసేన అధ్యక్షుడి స్పందన ఏంటి అన్న ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. కొందరు జనసేన పార్టీ వాళ్ళు మా అధ్యక్షుడిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టాలి చంద్రబాబు గారు తప్పుకుంటే అని చెప్పి కొందరు ఆల్రెడీ కొన్ని డిమాండ్లు మొదలెట్టారు. కానీ అది సాధ్యం కాదన్న సంగతి పాప వాళ్ళకి తెలుసో తెలియదో పక్కన పెడదాం. ఇప్పుడు లోకేష్ గారిని సీఎం సీట్లో కూర్చోబెడితే జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అన్నది 29 ఎన్నికల తర్వాత డిసైడ్ చేద్దాము అనే ప్రపోజల్తోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారు. జనసేన అధ్యక్షుడి పరిస్థితి ఏంటి అని దానికోసం వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేస్తారు. 2029 ఎన్నికల వరకు ఇప్పుడు కనుక లోకేష్ గారిని సీఎం సీట్లో కూర్చోబెడితే 29 ఎన్నికల వరకు ఆయన ఉంటారు కదా. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనే దాన్ని బట్టి 29 ఎన్నికల ప్రచారం, 29 ఎన్నికల స్ట్రాటజీతో చంద్రబాబు గారు ఖచ్చితంగా ముందుకు వస్తారు. అదే ప్లాన్ బి. అందులో ప్రధానంగా పార్ట్ 1 ఏముండొచ్చు, తెలుగుదేశం పార్టీ కనుక ఒంటరిగానే చాలా బలంగా ఉంది, అధికారంలోకి వస్తామని వాళ్ళు నమ్మితే వాళ్ళే ముందుకెళ్తారు. సరే, ఒంటరిగా పోయి రిస్క్ చేయలేం కాబట్టి మనకి డెఫినెట్లీ జనసేన అధ్యక్షుడి అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ ఆ జనసేన అధ్యక్షుడిని ఓన్ చేసుకునే కులం ఏదైతే ఉందో ఆ కులం ఓటు బ్యాంకు ఈయనతోనే ఖచ్చితంగా వచ్చేసి అది మనకు ప్లస్ అవ్వాలి అంటే వాళ్ళకు ఒక ద్రాక్ష పండు వాళ్ళ ముందు ఇట్లా వేలాడదీసినట్లు చేయాలి. ఏంటా ద్రాక్ష పండు? 29 ఎన్నికల తర్వాత సీఎం సీట్ షేర్ ఏదైతే ఉందో అవసరమైతే ఆ ప్రపోజల్తో కూడా ముందుకు వస్తారు. 29 ఎన్నికల్లో బయటపడాలి అని. ఆశ్చర్యం లేదు. సీఎం ఎవరు అన్నది ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అన్న ఒకటే స్టేట్మెంట్ చాలు. సీఎం సీట్ షేరింగు అనే మాట అక్కర్లేదు. ఇప్పుడు ముగ్గురం అంటే కాసేపు ఇక బీజేపీ కథ పక్కన పెట్టాం. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. మాకు సీఎం సీట్ కాదు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం. సీఎం ఎవరు అన్నది 29 ఎన్నికల తర్వాత అప్పుడు ఈ రెండు పార్టీల తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారమే ఉంటుంది. ఇది ఒకటే సార్. కొందరిని ఊరించడానికి, కొందరిని సాటిస్ఫై చేయడానికి సీఎం సీట్ షేర్ అనే పదం కూడా అక్కర్లే. ఈ ఒక్క మాట సార్. సో 29 ఎన్నికల తర్వాత కూడా వీళ్ళు కలిసికట్టుగా ఉండాలి. సో ఖచ్చితంగా ఒక వర్గం ఓట్లను కోల్పోకుండా మనమే పొందాలి అని చెప్పి కనుక ఇద్దరూ భావిస్తే ఆ ప్రపోజల్తో ముందుకు వస్తారు. మీకు అనుమానమే లేదు. చూడండి, ఇదొకటి ప్లాన్ బి, ఫస్ట్ పాయింట్. ఒకవేళ కాదు, ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటట్లేదు, వర్కౌట్ అయ్యేటట్లేదు అనుకోండి, ప్లాన్ బి ఏంటి? జనసేన ఆయన బయటకు వస్తాడు, అవసరమైతే బీజేపీని కలుపుకొని బయటకు వస్తారేమో. బయటకు వచ్చి అని చెప్పి 2019 ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబు గారికి మేలు చేద్దామని చెప్పి అప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడు కూడా అదే పని చేసినా కూడా ఆశ్చర్యం లేదు. మరి అప్పుడు వర్కౌట్ అవ్వండి, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అని అంటే సరే, వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. బట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం బయటకు వచ్చి టీడీపీకి మేలు చేసే ఎత్తుగడైనా ఆశ్చర్యం లేదు. లేదు, సీఎం ఎవరన్నది ఎన్నికల తర్వాత నిర్ణయించుకుంటామని చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసి జనం ముందుకు వచ్చి, మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుని ఓన్ చేసుకునే సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇప్పుడు ఆయనతో ఉందో లేదో మనకు తెలియదు ప్రధానంగా. బట్ దాన్ని కనుక మళ్ళీ ఐక్యం చేయాలి అంటే సీఎం సీటు కళ్ళ ముందు కనిపించేలా చేయడం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిజంగానే వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళకి మెజారిటీ సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే
అప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడతారనేది ఎవరు కొత్తగా చెప్పక్కర్లే. వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ ముందు జనసేన అధ్యక్షుడు ఏం నిలబడతాడు కానీ. సో వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. పోనీ అలాగని చెప్పి జనసేన అధ్యక్షుడు ఏమైనా నాకు ఫస్ట్ సీఎంగా నాకు అవకాశం ఇవ్వాలి, ఇప్పుడే చంద్రబాబు తప్పుకుంటే, లేదు 29 ఎన్నికలప్పుడే ఫస్ట్ నన్నే సీఎం చేస్తామని చెప్పి మాట ఇవ్వాలి, సీఎం సీటు షేర్ అని మాట ఇవ్వాలి, ఫస్ట్ 2 నెలలు నాకే కావాలి, లేకుంటే నా దారి నేను చూసుకుంటా అని చెప్పి అంత స్ట్రాంగ్ అనగలిగే రాజకీయం ఆయనకు తెలుసా? అంత సీన్ లేదు. అసలు ఆయన ఆలోచన చేయలేడు, ఆయన సొంతంగా రాజకీయాలు చేయలేడు. కాబట్టి చంద్రబాబు గారే తనకి ఏది కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా ప్లాన్ బితో ముందుకెళ్తారు. అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సరే, ఓవరాల్గా ఇక బీజేపీ ఎలాంటి స్ట్రాటజీ ఉంటుంది, బీజేపీ రోల్ ఏముంటుంది అన్నది అది మరో అంశం. వాళ్ళది ఇక నామమాత్రమే కాబట్టి, సెంట్రల్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా కనుక ప్రస్తుతం కన్విన్స్ చేయగలుగుతారేమో. 2029 ఎన్నికలు వచ్చేసరికి ఏమంటారు, ఎన్నికల చర్చలో వాళ్ళది ప్రధాన రోల్ ఉంటుందా అంటే చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఈ ప్లాన్లన్నీ మారినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. సో వెరసి జనసేన అధ్యక్షుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు కాబట్టి జనసేన అధ్యక్షుడికి బలమైన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకొని గంపగుత్తుగా మనం ఇక్కడ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అన్నది చంద్రబాబు గారు జనసేన అధ్యక్షుడు కలుసుకొని ప్లాన్లు రచించుకుంటారు. ఇందులో ఆయన స్వతహాగా రాజకీయం చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. సో అందుకని చెప్పి 2029 ఎన్నికలు లోకేష్ గారి నాయకత్వంలో కనుక వెళ్తే వీళ్ళు నేను చెప్పినటువంటి ఈ 1-2 ఈ స్ట్రాటజీలతోనే ముందుకు వస్తారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది, నోట్ చేసి పెట్టుకోండి. అంతకుమించి వేరే ఆప్షన్ ఏముంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చన్నా చీల్చాలి, దానికోసం ప్రత్యేకంగానే పోటీ చేయాలి. కాదు, ఎన్నికల తర్వాత సీఎం ఎవరు అన్నది కొన్ని వర్గాలను ఊరించుకుంటూ ఎన్నికల ప్రయోజనం పొందాలి. ఈ 2 ప్లాన్లే ఉంటాయి. కాదు, మొత్తాన్ని బీజేపీ ఏమైనా కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ లైన్ మీద ఏమైనా ఎన్నికలు జరిపించగలుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే అది వెరీ బిగ్ క్వశ్చన్. అదైతే తర్వాత వేచి చూడాల్సిన అంశం. సో ఏది ఏమైనా జనసేన అధ్యక్షుడి ఆప్షన్ ఏంటి, జనసేన అధ్యక్షుడి అభిప్రాయం ఏంటి, జనసేన అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఇవన్నీ వార్తల్లో చర్చించడానికి పనికొస్తాయి. కానీ ఆయన ఏం నిర్ణయం తీసుకోవాలి అన్న చంద్రబాబు నాయుడు గారి ప్లాన్లకు లోబడే ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం. మనం ఆ ఒక్క లైన్ చుట్టి అన్నీ చర్చించుకోవాలంటున్నాం.